హలో అండి. ఇప్పుడైతే బఠానీలు తీసుకొని ఒక 5-6 అవర్స్ వాటర్లో వేసేసుకొని నానబెట్టేసుకున్నాను. అలాగే తర్వాత బంగాళదుంపలు తీసుకొని 4 పీసెస్లా కట్ చేసేసుకొని బంగాళదుంపల్ని బఠానీల్ని వేడి చేసేసుకున్నాను. కుక్కర్లో పెట్టేసి బాయిల్ చేసేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చినంత వరకు పెట్టేసుకొని తర్వాత బంగాళదుంపల పైన తొక్క తీసేసి ఇంకా వాటిల్లో అయితే ఇంకా స్మాష్ చేసేసుకున్నాను. బంగాళదుంపల్ని బఠానీల్ని స్మాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అలాగే పెట్టేసుకొని కొత్తిమీర, ఉల్లిపాయలు, టమాటీలు, ఎల్లుల్లిపాయలు, అల్లం అన్నీ కలిపి ఇంకా మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసేసుకున్నాను. బాగా మిక్సీ పట్టేసుకున్నానులేండి. మిక్సీ పట్టేసుకొని ఇంకా ఆయిల్ వేసేసుకొని ఇంకొక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసేసుకొని దాంట్లో ఆ పేస్ట్ని అయితే వేసేసుకొని బాగా సిమ్లో పెట్టేసుకొని స్లోగా బాగా ఫ్రై అయిపోయేటట్లు వేయించుకోవాలి. స్లోగా సిమ్లో బాగా వేయించుకున్నాక తర్వాత అదిగోండి ఇంకా వేగుతూ ఉంటుంది. పేస్ట్ అయితే వేయించి పెట్టుకున్నాక తర్వాత పెట్టుకున్నాం కదా ఫస్ట్ బంగాళదుంపల్ని అలాగే బఠానీల్ని స్మాష్ చేసుకొని పెట్టుకున్నాక వాటిల్లో అయితే వేసేసుకున్నాను. ఆ పేస్ట్ అయితే బాగా వేగినాక వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. స్లో సిమ్లో పెట్టుకొని గ్యాస్ సిమ్లో పెట్టుకొని నీట్గా కలిపేసుకోవాలి. అలాగే అందులో కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, సాల్ట్ మీకు ఎంత టేస్ట్కి కావాలంటే అంత. మీకు కారం ఎక్కువ తినే వాళ్ళు అయితే కొద్దిగా కారం ఎక్కువ వేసుకోవచ్చు, లేదు తక్కువ తినే వాళ్ళంటే తక్కువ వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా వేసుకున్నాను, మాకు పిల్లలు తింటారుగా అందుకు. ఇంకా కారం, పసుపు, సాల్ట్, ధనియా పౌడర్, జీరల పౌడర్, చాట్ మసాలా అన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకొని ఇంకొంచెం వాటర్ వేసేసుకున్నాను. మీకు ఎలా నచ్చితే అలాగా, చిక్కగా కావాలంటే చిక్కగా, లేదు లూజ్గా కావాలంటే కొద్దిగా లూజ్గా ఉంచుకొని మీకు నచ్చిన విధంగా గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు. కలిపేసుకొని మీకు బాగా చిక్కగా ఉండాలంటే చిక్కగా చేసుకోండి, లేదు పలాసీ కావాలంటే పలాసీ చేసుకోవచ్చు. చేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకొని నేనైతే కొద్దిగా పలాచగా ఉంచుకోలేండి, మరి అంత చిక్కగా ఉంచుకోలేదు. అలాగే ఇంకొక ప్యాన్ తీసేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని చాటుకు కావాల్సిన పల్లీలు తీసేసుకొని గ్యాస్ సిమ్లో పెట్టేసుకొని స్లోగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకుంటున్నాను. పల్లీలు అయితే పల్లీలు బాగా వేగినాక తీసేసుకున్నాను. ఆయిల్ పెట్టేసుకొని మొత్తం తీసేసుకొని అలాగే ఇంకా నాకు చాట్లో వేసిన చిప్స్ ఉంటాయి. చిప్స్ అయితే నాకు అక్కడ ఉన్నాయి, నేనైతే తెచ్చుకుంటానండి. అప్పుడప్పుడు చాట్ చేస్తూ ఉంటాను కాబట్టి ఇంకా నాకు చిప్స్ ఉంటే ఆ చిప్స్ని కూడా తీసుకొని ఇంకా వేయించుకుంటున్నాను. మీ ఇక్కడ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు, మీ ఇష్టం. వేయించుకుంటూ ఉండాలి. ఇంకా పిల్లలు అయితే బండి మీద చాట్ తింటామని అనరు. ఇంకెళ్ళగా మనం చేసి పెడితే పిల్లలకి ఇంకా ఇష్టంగా తింటారు. చాట్లు అటువంటివి ఏం బయట తింటాము అని అనరు. అలాగే వేయించుకొని పెట్టేసుకున్నాను పక్కనే. అలాగే ఉల్లిపాయలు, కొత్తిమీర కట్ చేసేసుకున్నాను చాట్కి. అదిగోండి ఒక కప్పు తీసుకొని మీకు చూపిస్తాయి ఎలాగైతే ఎలా చేయాలో. ఇలా చేసి చూపియండి, పిల్లలకి ఇవ్వండి. ఇంకా మనల్లే చేయమంటారు, ఇంకా బయట అసలు తింటామనే అనరు. వేసేసుకున్నాను. అలాగే కొద్దిగా ఉల్లిపాయలు వేసేసుకున్నాను. మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసేసుకోవచ్చులేండి. ఎన్ని ఉల్లిపాయలు కావాలంటే పల్లీలు మీ ఇష్టం. కొద్దిగా కొత్తిమీర,
అలాగే కొద్దిగా పల్లీలు, అలాగే కొద్దిగా చిప్స్. అలాగే నా అక్కడ మిక్సర్ ఉంటే కొంచెం మిక్సర్ కూడా వేసేసుకున్నాను నేనైతే. ఉంటే వేసేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇంకా వేసేసుకొని ఇంకా సూపర్ టేస్టీగా వస్తుంది, బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.